హరే కృష్ణ అండి. అందరికీ నమస్కారం. గత వీడియోలో మనం దివ్య లోకముల నుండి అప్సరసలు సుందరమైన విమానంలో వచ్చి ప్రతిరోజు ఈ నగరం మీద పుష్పవర్షం కురిపిస్తూ ఉంటారని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అక్కడ నుండి తెలుసుకుందాం. అయోధ్య నగరపు ప్రధాన ద్వారాలు మృదువైన రాతితో నిర్మించబడి వాటి తలుపులు బంగారం, వెండి, లోహాలతో తయారైన అమూల్యమైన రత్నాలతో అలంకరించబడ్డాయి. శత్రువులు దాడి చేయకుండా ఉండేందుకు ఫిరంగులు, రాళ్ళు విసిరే యంత్రాలతో కూడిన బలమైన కోట గోడలు ఉన్నాయి. బజారులు సరిగ్గా ప్రణాళిక ప్రకారంగా అమర్చబడ్డాయి. వీధుల రెండు వైపులా 7 అంతస్తుల అద్భుతమైన భవనాలు వరుసగా ఉన్నాయి. అనేక అంతస్తుల ఇళ్ళు అందమైన ఉద్యానవనాలతో అలంకరించిన అయోధ్య సంగీత వాయిద్యాల ధ్వనులతో మారుమోగుతుంది. స్వర్గలోక రాజధాని అయిన అమరావతికి సాటిగా మెరిసిపోతుంది. నగరమంతటా వేద గాయకుల శ్రీమన్నారాయణుడిని మహిమలు పాడుతూ నర్తకులు, నటులు దేవుని లీలలను ప్రదర్శిస్తూ కనిపిస్తారు. అయోధ్యలోని ఉద్యానవనాలు ఎన్నో రకాల పూలతో నిండి అందంగా ఉంటాయి. నీడనిచ్చే పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. చెరువులన్నీ నీలం, ఎరుపు, బంగారు రంగుల పద్మాలతో ఉన్నాయి. నీటిని ఎత్తుగా జల్లే జలయంత్రాలు ఉన్నాయి. వీటి వల్ల వచ్చిన చినుకులను పిల్లగాలులు తీసుకువెళ్ళి సువాసనతో నగరాన్ని చల్లబరుస్తాయి. వేసవి కాలంలో కూడా వసంతంలాగా సుఖంగా అనిపిస్తుంది. కొంగల అరుపులు, నెమళ్ళ ధ్వనులు ఎప్పుడూ వినిపిస్తూ ఉంటాయి. అయోధ్యలోని కాలువలు, వాగుల్లో ప్రవహించే నీరు చెరుకు రసంలా తీయగా ఉంటుంది. ఈ నీటిని త్రాగడానికే కాకుండా అనేక మామిడి తోటల సాగుకు కూడా వాడతారు. చాలా భవనాలు వాస్తు ప్రకారంగా నిర్మించబడి, రత్నాలతో అలంకరించబడి, పాతకాలు తోరణాలతో అందంగా కనిపిస్తాయి. వాటి అందం వైకుంఠంలోని మహాలయాలను కూడా గుర్తు చేస్తుంది. విలువిద్యలో నిపుణులై వేలాది యోధులు, ఒక్కసారిగా వేలాది మందితో పోరాడగల రథకులు అయోధ్యను అప్రమత్తంగా కాపాడుతున్నారు. అయోధ్యకు వెళ్ళే రహదారులు యాత్రికులతో ఎల్లప్పుడూ రద్దీగా ఉంటాయి. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుండి రాజులు, రాజకుమారులు వచ్చి దశరథ మహారాజుకు తమ కానుకలను సమర్పిస్తారు. వ్యాపారులు కూడా దూరదూరాల నుండి వచ్చి సంతలో వ్యాపారం చేస్తూ ఉంటారు. తరువాత ఏం జరిగింది అన్నది వచ్చే వీడియోలో తెలుసుకుందాం. హరే కృష్ణ.